ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఏకాదశి, ఉదయం 10:31 వరకు. పుష్యమి నక్షత్రం రాత్రి 8:53 వరకు. ఈరోజు వర్జం లేదు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:27 నుండి 1:16 వరకు. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 2:54 నుండి 3:43 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఏవైనా పనులను ప్రారంభించిన వెంటనే ఈరోజు సకాలంలో పూర్తి కావటం పట్ల ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే కలగవచ్చు. విపరీతమైనటువంటి ఆలోచనలు చేయటం వల్ల మానసికమైనటువంటి కృంగుబాటు తప్పక ఉంటుంది. అందువల్ల మంచి ఆలోచనలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మేషరాశి వారికి ప్రధానమైన సూచన. వ్యాపారపరంగా చూస్తే పెట్టుబడులకు ఇది అనుకూలమైనటువంటి సమయము. ఆస్తి తగాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. కొత్త కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయటానికి కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత చాలా బాగుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరటానికి ఈరోజు విశేషమైనటువంటి రోజు. అధికారుల యొక్క అండదండలు అనేటువంటివి లభిస్తాయి. సమాజంలో గుర్తింపును పొందటానికి చేసే ప్రయత్నములన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. శుభ కార్య ప్రయత్నములన్నీ కూడా కలిసి వస్తాయి. మేషరాశి వారు ఇంకా మంచి ఫలితములు పొందటానికి ఈరోజు శివ పంచాక్షరి స్తోత్ర పారాయణముతో 11 బిల్వదళములు ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా అభీష్ట ప్రాప్తిని పొందగలుగుతారు. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9. మేషరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృషభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహ సంచార రీత్యా కొత్త పనులు చేపట్టకపోవటం చాలా వరకు కూడా మంచిది. అయితే మీలో ఉన్నటువంటి నేర్పరితనం, మాటకారితనం, వీటన్నింటి వల్ల ఉద్యోగంలో ఒక సహజ సిద్ధమైనటువంటి గుర్తింపుని పొందుతారు. 10 మంది యొక్క ప్రశంసలు అందుకునేటువంటి ఆనందాన్ని మిగుల్చుకుంటారు. ఈరోజు శుభకార్యాలకు బీజాలు పడతాయి. మీరు కేంద్రంగా ఒక శుభకార్యం అనేటువంటిది సిద్ధమవుతుంది. స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను కూడా చేయవచ్చు. ఆర్థిక లావాదేవీల యందు అశ్రద్ధ లేకుండా చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా సమయోచితంగా పూర్తి అవుతాయి. రాజకీయంగా కానీ, కోర్టు పనులలో కానీ ఈరోజు మధ్యాహ్నము తరువాత అనుకూలత అనేటువంటిది పెరగవచ్చు. భూమి విషయంలో గతంలో ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వృషభరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు సోమవారాన్ని పురస్కరించుకొని శివ దర్శనం చేసుకోండి. శివాలయంలో 1 లీటరుకు తగ్గకుండగా మంచి నువ్వుల నూనెను దానం ఇవ్వండి. ఆ నువ్వుల నూనెతో దీపారాధన జరిగినంత కాలం మీ కుటుంబానికి ఆయురారోగ్య భాగ్యాలు అనేటువంటివి వృద్ధి పొందుతాయి. వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 9. వృషభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు. శుభకార్య ప్రయత్నములన్నీ కూడా ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. తలపెట్టినటువంటి పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాల మీద దృష్టి అనేటువంటిది పెడతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు అధికం కావటం కొద్దిగా చికాకు కలిగించేటువంటి అంశం.
కుటుంబ వ్యవహారాలు కూడా చిన్న చిన్న చికాకులను కలిగించవచ్చు. వృథా ఖర్చుల కారణంగా కొన్ని పనుల్లో ఆలస్యం అనేటువంటిది జరగవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు సాయంత్రం ఒక శుభవార్త శ్రవణం ఉంటుంది. ప్రజలతో సత్సంబంధాలు పెంపొందింప చేసుకొని మంచి చేస్తే రాజకీయ నాయకులకు భవిష్యత్ అంతా కూడా బాగుంటుంది. ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో సోదరుల మధ్య విభేదాలు అనేటువంటివి తొలగిపోతాయి. మిథున రాశి స్త్రీలకు పట్టిందల్లా యోగం అని చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈరోజు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో శివపార్వతులకు బిల్వదళములతో అష్టోత్తర శతనామ అర్చన చేయండి. మానసికమైనటువంటి వైషమ్యాలు తొలగిపోతాయి. కుటుంబ బాంధవ్యాలు బలపడతాయి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలం. సమాజానికి ఉపయోగపడేటువంటి పనుల మీద మనసు నిలిపితే ఏ పనినైనా ఇట్టే సాధిస్తారు. దూర ప్రయాణాలు చెయ్యాలి అన్నటువంటి మీ ఆకాంక్ష అతి త్వరలో నెరవేరబోతోంది. అయితే మానసికంగా శారీరకంగా ఈ 2 రకాలుగా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. డబ్బనేటువంటిది పాక్షికంగా మీ చేతికి అందవచ్చు. ఆప్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల కొనుగోలుపై కూడా మనస్సు అనేటువంటిది నిలుపుతారు. వ్యాపార విషయంలో కొత్త కొత్త ఒప్పంద ప్రయత్నములు అనేటువంటివి ఫలించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు కూడా మెరుగవుతాయి. చిన్న చిన్న పనులతో విద్యార్థులు చికాకు పడిపోతారు. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసం ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో మీ ఇంట్లోనే శివుడి యొక్క చిత్రపటం ముందు దీపారాధన చేసి శివ అష్టోత్తర శతనామముతో ఆరాధన చెయ్యండి. అలాగే ప్రదోషకాల శివ దర్శనం చేసుకోవటం వల్ల కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. సింహరాశి వారికి తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు. శుభకార్యములకు హాజరవుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేసేటువంటి వ్యాపారస్తులకు మార్గములనేటువంటివి సుగమమవుతాయి. వ్యవహార శైలిలో దాపరికాలు ఆంతరింగిక సమస్యలు కూడా మిమ్మల్ని వేధించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో అభద్రతా భావాన్ని తొలగించుకోవటం ద్వారా సుస్థిరమైనటువంటి భావంతో ఉద్యోగ భద్రత అనేటువంటిది ఏర్పడుతుంది. కష్టానికి తగిన ఫలాన్ని పొందటానికి అర్హము శ్రమపడాల్సినటువంటి సమయము విద్యార్థులకు. ఉద్యోగులకు పదోన్నతి కలగకపోవటం కూడా కలవరపాటుకు గురి చేయవచ్చు. సింహరాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో శివ అపరాధ క్షమాపణ స్తోత్ర పారాయణంతో పాటు అన్నపూర్ణాష్టకాన్ని కూడా పారాయణం చెయ్యండి లేదా వినండి. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో అన్నీ చక్కదిద్దుకుంటాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కన్యారాశి వారికి ఈరోజు వృత్తి కానీ వ్యాపారం కానీ వ్యవహారాలు ఇవన్నీ కూడా సంతృప్తిగా కొనసాగుతాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంతవరకు మంచిది. శుభకార్యములకు, విద్యా వ్యవహారములకు, అలాగే ఆర్థిక వ్యవహారములకు ఈరోజు సక్రమమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. శారీరక శ్రమ తప్పకపోవచ్చు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటే ఉద్యోగం మీకు ఎనలేని సంతోషాన్ని కూడా కలిగింప చేస్తుంది. ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కొన్ని పనులన్నీ కూడా స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడవచ్చు. కన్యారాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం చేయడం ద్వారా
అలాగే శివాష్టక స్తోత్ర పారాయణం ద్వారా కూడా లబ్ధి పొందుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ వర్ణము. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ గ్రహ సంచార రీత్యా కొద్దిగా అనుకూల ఫలితములు, కొన్ని ప్రతికూల ఫలితములు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయము. ఇంట బయట సంతృప్తికరంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. వ్యాపార ఒప్పందాలు అనేటువంటివి కలిసి వస్తాయి. ఇంట బయట కొన్ని విషయాల యందు అవగాహన అనేటువంటిది కూడా పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి కార్యనిర్వహణపై మనసు పెట్టితే తులారాశి వారికి సంపూర్ణ జయం అనేటువంటిది ఈరోజు కలుగుతుంది. తులారాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శివ అపరాధ క్షమాపణ స్తోత్రముతో పాటు శివ అష్టోత్తర శతనామముతో తెల్లటి పువ్వులతో 108 నామములతో అర్చన చేయటం వల్ల మీ కుటుంబంలో భోగభాగ్యముల యొక్క వృద్ధినేటువంటిది కలుగుతుంది. తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. రావలసినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారికి ఈరోజు ప్రతికూల సమయం తొలగిపోయి అనుకూల సమయం అనేటువంటిది ఏర్పడుతుంది. వివాదాలకు ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏమాత్రం కూడా ఏమరుపాటు తగదు. అలాగే ఉద్యోగంలో పై అధికారుల యొక్క సహకారంతో సమస్యలన్నింటినీ కూడా సునాయాసంగా అధిగమిస్తారు. సమాజంలో ఒక అద్భుతమైనటువంటి గుర్తింపును పొందుతారు. భూముల కొనుగోలు విషయంలో అప్రమత్తత అనేటువంటిది వృశ్చిక రాశి వారికి అవసరము. నిరుద్యోగులకు చాలా చక్కటి అవకాశాలు అనేటువంటివి ఈరోజు కలగబోతూ ఉన్నాయి. విద్యార్థులు దృఢమైనటువంటి బుద్ధితో పరీక్షలు రాస్తే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గౌరీ అష్టోత్తర శతనామ స్తోత్రములతో పసుపు కొమ్ములతో ఆరాధన చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు చేసేటువంటి ప్రయాణములు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. పాత బాకీలు అనేటువంటివి వసూలు అవుతాయి. ఆస్తి సంబంధమైనటువంటి తగాదాలకు పరిష్కారాలు అనేటువంటివి లభిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన అనేటువంటిది కొనసాగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ మీద మనస్సు అనేటువంటిది నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు పాల్గొంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నట్లయితే చాలా పనుల్లో సందిగ్ధత అనేటువంటిది తొలగిపోతుంది. కొత్త పరిచయాలతో కొత్త వ్యక్తులతో కార్య సాఫల్యత అనేటువంటిది వృద్ధి పొందుతుంది. ధనుస్సు రాశి వారికి ధనుస్సు రాశి వారు ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో శివపంచాక్షరి జపం చేయడంతో పాటుగా శివనామ కోటి వ్రాయడం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారాన్ని ఈశ్వరుడు సూచించగలుగుతాడు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. అదృష్ట వర్ణము పసుపు. మకర రాశి వారికి ఈ రోజంతా కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవటం ఒక అసంతృప్తికి కారణమవుతుంది. శుభకార్య ప్రయత్నములు ఫలించడం పట్ల ఆశావహ దృక్పథం అనేటువంటిది నిలుస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమముల మీద మనసు పెట్టి పని చెయ్యండి. విద్యార్థులంతా కూడా చదువులో రాణిస్తారు. మకర రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శివ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. తెల్లటి ధవల అక్షతలతో 108 నామాలతో ఆరాధన చేయటం వల్ల ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనములను మకర రాశి వారు పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి ఈరోజు ఉత్సాహం అనేటువంటిది
ద్విగుణీకృతమవుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా పనులన్నీ పూర్తి చేస్తారు. కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనులు అనేటువంటివి చేస్తారు. వ్యవసాయదారులకు చాలా వరకు అనుకూలత అనేటువంటిది వృద్ధి పొందుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమంలో కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఈరోజు సుస్థిరంగానే ఉంది. పై అధికారులతో సఖ్యత కొనసాగిస్తూ కోరుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలను కూడా మెరుగుపరుచుకోవచ్చు. వృధా ఖర్చులను నియంత్రిస్తే చాలా వరకు డబ్బు అనేటువంటిది మీకు సద్వినియోగంగానే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మేలు అనేటువంటిది జరగవచ్చు. కుంభరాశి విద్యార్థులు చాలా శ్రమ పడితేనే ఈ కార్యం అనేటువంటిది సాధించవచ్చు. కుంభరాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు సోమవారాన్ని పురస్కరించుకొని సోమ ప్రదోషంతో పాటుగా శివ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో పాటు పార్వతీదేవికి సంబంధమైనటువంటి చక్కటి స్తోత్ర పారాయణములను కూడా చేయండి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. మీనరాశి వారికి ఈరోజు ప్రయాణాలు అనేటువంటివి ఫలవంతంగా ఉంటాయి. నూతన ఉద్యోగంలో చేరటానికి అవకాశం అనేటువంటిది దొరుకుతుంది. ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. శుభకార్య ప్రయత్నముల యందు నలుగురి సహకారం లభిస్తుంది. ఆప్తులు స్నేహితులతో సరదాగా గడుపుతారు. తీర్థయాత్రల మీద మనస్సు అనేటువంటిది నిలుపుతారు. ఇంట్లో బయట సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు మీకు మాత్రమే కనిపించడం కూడా ఒక విశేషం అని చెప్పవచ్చు. మీనరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు సాయంకాల సమయంలో శివాలయంలో కూర్చొని శివపంచాక్షరి జపము 1008 సార్లు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ సాంబ సదాశివుడి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరికి అభివృద్ధి అనేటువంటిది వ్యాపారంలో కనిపించదు. ఒక్కొక్కసారి నిరాశతో దాన్ని వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి భావన కలగకుండా చేసేటువంటి వ్యాపారంలో లాభాన్ని పొందటానికి వాస్తుశాస్త్రం మనకు కొన్ని సూచనలు ప్రసాదించింది. వాటిని గనక ఎవరైతే ఆచరిస్తారో చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అత్యధిక శాతం లాభదాయకమైన ప్రభావాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మెరిసే ఎర్రని కొత్త వస్త్రంలో గులాబీ పూలను మూటకట్టి మీ బీరువాలో సోమవారం నాడు పెట్టి ఉంచండి. దీనివల్ల విజయం చేకూరుతుంది. 7 ముఖాల రుద్రాక్ష మీరు మెడలో ధారణ చేయండి. దానివల్ల మీరు చేసేటువంటి వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. తామర గింజల మాలపై శ్రీ యంత్రాన్ని స్థాపితం చేసినట్లయితే వ్యాపార వృద్ధి కలుగుతుంది. అంటే శ్రీచక్రం ఉంటే ఆ శ్రీచక్రానికి ఆ చిత్రపటానికి తామర పూసల మాల అని చెప్పేసి ఉంటుంది. ఆ తామర పూసల దండను గనక అమర్చినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది. పూజా మందిరంలో తప్పనిసరిగా లక్ష్మీ గణేశుని చిత్రపటాన్ని ఉంచండి. ఆ చిత్రపటానికి ప్రతిరోజు కూడాను గరిక ఎరుపు రంగు పువ్వు సమర్పించండి. ప్రతిరోజు మీరు దుకాణం తెరవగానే లక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాలతో అర్చన గనక చేసినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా
విరాజిలింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. 12 గోమతి చక్రాలను నూతన వస్త్రంలో మూటగట్టి దుకాణము యొక్క ముఖద్వారానికి వేలాడదీయండి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కొనుగోలుదారులు బ్రహ్మాండంగా వస్తారు. దాని కిందగా నడుస్తూ లోపలికి వస్తారు కాబట్టి వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. ఏకాక్షి నారికేళం చాలా గొప్పదండి. ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. దాన్ని మీరు దుకాణంలో ఉంచుకోండి, మీ యొక్క ఆ క్యాష్ బాక్స్లో ఉంచుకున్నా చాలు. అలాగే కస్తూరికాయ అద్భుతం, ఆనందం, అమోఘం. అటువంటి కస్తూరికాయను మీ దుకాణంలో, వ్యాపార కేంద్రంలో క్యాష్ బాక్సులో అయినా సరే ఉంచుకున్నా మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది తీరుతుంది. ఏ పరిశ్రమకైనా ప్రాణం వంటిది యంత్రాలు కదా, మిషనరీస్. ఇవి చాలా ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ఒకవేళ ఆ యంత్రాలు గనక మాటి మాటికి పాడైపోతూ ఉన్నట్లయితే నల్ల పసుపు, కేసరం, గంగాజలం కలిపి లేపనంగా చేసి దానితో యంత్రం పైన స్వస్తిక్ గుర్తు వేయండి. ఇక ఆ యంత్రం నిరాటంకంగా పనిచేస్తుంది. మీ యంత్రం తరచూ కనుక రిపేర్ అవుతుంటే రిపేర్ కాకుండా చక్కగా నిరాటంకంగా కొనసాగటానికి ఈ యొక్క విశిష్టవంతమైన ప్రభావం చక్కగా సహకరిస్తుంది. వ్యాపారంలో తరచూ నష్టం కనుక వస్తూ ఉంటే మర్రి చెట్టు వేరును తెచ్చి పట్టు వస్త్రంలో మూట కట్టి దుకాణంలోని ముఖద్వారం వద్ద కనుక కట్టినట్లయితే చాలా లాభం. పట్టుదారాన్ని ఎర్ర చందనంతో తడిపి కట్టినట్లయితే మరింత ఫలదాయకంగా కూడా ఉంటుంది అంటోంది శాస్త్రం. వ్యాపారం చేసేటువంటి యజమానికి శనివారం నాడు 7 లడ్డూలు తీసుకోండి, బూందీ లడ్డూలు. వాటిని దిష్టి తీయండి. దిష్టి తీసి నక్షత్రాలు కనిపించేటువంటి సమయం దాకా వాటి నుంచి ఆ లడ్డూలు తీసుకెళ్ళి తెలుపు రంగు కలిగినటువంటి ఆవుకి కూడాను తినిపించవచ్చు. ఇలా చేసినా కూడా వ్యాపారం విశిష్టంగా అభివృద్ధి చెందుతుంది. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో పండిన నిమ్మకాయను వేసి పైన గులాబీ పువ్వును అలంకరించి క్యాష్ కౌంటర్ వద్ద పైభాగాన అమర్చండి. ఈ విధంగా గనక చేసినట్లయితే వ్యాపారము అనేక రీతుల్లో అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు కూడాను లేకుండా కార్యసిద్ధితో ముందడుగు వేయటానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఉషోదయ కాలంలో మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు గణపతి స్వామికి దుర్వాపత్రం సమర్పించి బయలుదేరండి. తప్పనిసరిగా మీకు కార్యసిద్ధి సాధించుకోవడానికి ఆస్కారాన్ని ఆ గణేశుడు కలిగిస్తాడు. ఏ పనికి బయలుదేరే ముందైనా గణేశుని ప్రార్థించి బయలుదేరటం సనాతన సంస్కృతి సంప్రదాయమే కాదు, మన అభివృద్ధికి రాచబాట కూడాను. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. విజయం సాధించాలి అంటే ధనం పెట్టుబడి, ధనం కావాలి. ధనం లేకపోతే నిర్ధనత్వంతో ఏ పని ప్రారంభం చెయ్యలేం, విజయవంతంగా గడపలేం, జీవితాన్ని విజయపథంలో నడపలేం. ఇలాంటి నేపథ్యంలో ధనం కావాలి అనుకుంటే
పాల్గొన మాసంలో సోమవారం నాటి శివారాధన యోగదాయకం. పరిహార మార్గాలలో ఐశ్వర్యం కావాలి, ఈశ్వరానుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం లభిస్తుంది. ధనం కావాలి, శివుడు, బోళాశంకరుడు, అశుతోషుడు శివానుగ్రహం ఉంటేనే ధనం లభిస్తుంది. ఆయన వద్ద ఏది అట్టి పెట్టుకోకుండా అన్నీ మనకి అందించేటటువంటి అపారమైన కరుణాంతరంగితుడు, దయాళువు ఈశ్వరుడు. అలాంటి ఆ ఈశ్వర సంకల్పంతో ధనాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం. ధనం ఎటువంటిది? ఉత్తమం స్వార్జితం విత్తం. మనం సంపాదించిన ధనం మనకు అపురూపమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. నేటి కాలంలో తండ్రులు, తాతలు, ముత్తాతలు సముపార్జించి పెట్టిన భూములను, ఇండ్లను, ఇతర స్థిరాస్తులను అమ్మకం చేస్తూ ఆర్జించిన ధనాన్ని తమదిగా లోకానికి చూపిస్తూ నూతనమైన ఆస్తులు కొనుగోలు చేస్తూ కొత్తగా మాట్లాడేటటువంటి నూతన తరాన్ని చూస్తున్నాం. మనమంతా కూడా తాత ముత్తాతల ఆస్తిని కరిగించి వేసి కొత్తగా ఆస్తులు కొంటే ఆ పుణ్యఫలం, ఆ ప్రయోజనం వారికి సంబంధించిందే అవుతుంది. ఉత్తమం స్వార్జితం విత్తం. మీరు సంపాదించిన ఆస్తి మీకు సంబంధించింది అవుతుంది. మధ్యమం పితరార్జితం. రెండవ మార్గం తండ్రి, తాత, ముత్తాత సముపార్జించినటువంటి ఆస్తిపాస్తులు. అధమం భ్రాతృరాజ్యంచ. సోదరులకు సంబంధించిన ఆస్తిపాస్తులేవి కూడా మనం స్వీకరించకూడదు అని రామాయణం, మహాభారతం ఇతిహాసాలు మనకు బోధిస్తాయి. అలాగే స్త్రీవిత్తం. మహిళలకు సంబంధించినటువంటి స్త్రీధనం పొరపాటుగా కూడా మనం ఆ ధనాన్ని స్వీకరించకూడదు. మనదైన ధనం, మనం సంపాదించిన ధనం మనకు ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి, తాత, ముత్తాత సముపార్జించిన ఆ భూమిని సులభంగా అమ్మేద్దాం అంటూ ఉంటారు అనేకులు. వారు కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుని ఉంటారో, ఒక ప్లాట్ కొని ఉంటారో, ఆ ఇల్లు కానీ ఆ ప్లాట్ కానీ అమ్మివేసి మరొకటి కొనవచ్చు కదా అనగానే చేదు కాకరకాయ కొరికినటువంటి ముఖం కనిపిస్తుంది వారి ఆ వదనంలో మనం గమనిస్తే. అంతటి చేతులు నమ్మినట్లుగా చూస్తారు మన వైపు. అది వారు సంపాదించింది కదా. ఇలా కాకుండా ఉండాలి, జీవితంలో ఆనందం పొందాలి అంటే పాల్గొన మాసంలోని సోమవారం నాడు పాటించేటటువంటి విధి ఒకటి ఉంది. ఆ కాకరకాయ అన్న పేరిట అరుదుగా లభించేటటువంటి ఒక ఫల విశేషం ఈ పాల్గొన మాసంలోనే లభిస్తుంది. ఆ కాకరకాయలతో ఈశ్వరాభిషేకం నిర్వహించాలి. ఆ కాకరకాయ అన్న పేరిట గుండ్రంగా లభించేటటువంటి ఆ ఫలాన్ని, కాయ జాతికి సంబంధించిన వంటక విశేషంగా ఉపయోగించే కూరగాయ దినుసుగా ఉపయోగించేటటువంటి రూపాన్ని ఈశ్వరాభిషేకంగా సమర్పించి పిదప ఆ కాకరకాయలను ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి. అందులో ఎన్ని విత్తనములుంటాయో అన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల కాలం పాటు శాశ్వతమైనటువంటి కైలాస నివాసం మనకు లభిస్తుంది అని పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. సాధనా క్రమంలో ఆ కాకరకాయ వంటకాన్ని సిద్ధం చేసేటటువంటి క్రమంలో చింతపండు, బెల్లము ఈ రెండు తప్పనిసరిగా మేళవించాలి అని కూడా చెబుతూ ఉంటారు. చింతపండు పులుపు శుక్రగ్రహానికి ప్రతీక, బెల్లంలో ఉండే తీపి రసం గురుగ్రహానికి ప్రతీక, బెల్లం కుజగ్రహానికి ప్రతీక, ఆకుపచ్చగా ఉండే ఆ ఆకరకాయ పైభాగం అంతా కూడా బుధగ్రహానికి ప్రతీక, అందులో ఉండేటటువంటి వగరు రుచి శనిగ్రహానికి ప్రతీక. మొత్తం మీద ఆకాకరకాయలో ఉండేటటువంటి విత్తనములు ఎరుపు రంగులో ఉంటాయి, అది చంద్రగ్రహానికి ప్రతీక. ఆకాకరకాయ విత్తనంలో ఉండే ఈ ఎరుపు రంగులో ఉండే విత్తనానికి చుట్టూరా ఉండే భాగం ఎరుపుగా ఉండగా నిజమైన విత్తనం తెలుపు రంగులో ఉంటుంది, కాస్త పసుపు రంగు కూడా కనిపిస్తుంది. ఈ తెలుపు రంగు చంద్రగ్రహానికి ప్రతీక. ఇలా చూస్తే ఆ కాకరకాయ 7 గ్రహాలకు ప్రతీక. గ్రహానుకూలత పొందే నిమిత్తమై జాతకంలో, జీవితంలో, జీవనంలో, నడకలో, నడతలో సమస్తములైన దోషాలు తొలగించుకునే విధంగా ఆ కాకరకాయలను దానమిచ్చిన, ఆ కాకరకాయలను వినియోగించి శివారాధన చేసిన, ఆ కాకరకాయలను ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టిన
ఆ కాకరకాయలను పక్షులకు ఆహారంగా అందించే నిమిత్తమై మేడపైన కాసిని ఉంచి పరమేశ్వరా నీ అనుగ్రహంతో సమస్తములైన బాధలు తొలగిపోవాలి, ఆనందం కలగాలి, అందరి క్షేమం కలగాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనే సంకల్పం చేసినా అలాంటి సంకల్పం లోకహితం కావడంతో పరమేశ్వరుడు పరమానందంతో వెంటనే తీరుస్తాడు. ఆనందంగా ఐశ్వర్యదాయకంగా జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. పరమేశ్వరుని యందు తాను ఐక్యమైపోవడం, జ్ఞానాన్ని పొందడం, పునరావృత్తి రహితమైనటువంటి స్థితిని పొందడం ప్రధాన ప్రయోజనంగా ఉంటాడు తప్ప కేవలంగా ఏదో ఇటువంటి సిద్ధుల దగ్గర ఆగిపోవడం అనేటటువంటి దాని దగ్గర సాధకుడు ఉండడు అని సురేశ్వరాచార్యులు వారు అంటారు. అలా ఇవి గొప్ప విభూతి కావచ్చు, కానీ అన్నిటికన్నా గొప్ప సిద్ధి ఏది అంటే అచంచలమైనటువంటి భగవద్భక్తి. కష్టమే రాని సుఖమే రాని యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది కుంతీదేవి. కష్టమే రాని సుఖమే రాని నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అలా ఏది ఏమైపోయినా సరే చెక్కు చెదరకుండా భగవంతుని యొక్క పాదార విందములను పట్టుకోగలిగినటువంటి స్థితి ఏది ఉన్నదో అంతకన్నా మహద్విభూతి ఏది ఉంటుంది లోకంలో. అందుకే భగవంతుడంతటి వాడు భగవద్గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాంగ్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటాడు. అలాంటివాడు లేకపోలేదు, అసలు లేడు అంటే ఇక ఆ స్థితి ఎక్కడుంది అన్న ప్రశ్న వస్తుంది. ఉన్నారు, కానీ కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కడో మహానుభావుడు ఉన్నాడు. వాసుదేవ సర్వమితి, ఇదంతా వాసుదేవమయం అన్న అనుభవాన్ని పొంది ఆ జ్ఞానమునందు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో భేదములు లేవు, అద్వైతానుభూతిలో రెండవది లేకుండా ఒకటైనటువంటి దాని యందు వారు కూడా చేరిపోయే ఒకటిగా అనుభవాన్ని పొంది ధరించిపోయిన వారు ఉన్నారు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, అటువంటి మహాత్ములు ఉన్నారు. కానీ వాళ్ళు అంత తేలికగా అంతటా దొరికేవారు కాదు. కానీ సాధన చెయ్యగా పొందవలసినటువంటి స్థానాన్ని మాత్రం పొందుతావు. కాబట్టి లోకంలో ఎక్కడ విశేషమైన ఉత్సాహము కాంతి కనపడినా తేజోంశ సంభవం, అక్కడ ప్రారంభమైనటువంటి విభూతి భక్తి దగ్గర నుంచి సిద్ధుల దగ్గర నుంచి చిట్ట చివరికి కష్టసుఖములలో కూడా విచలితము కాకుండా తట్టుకుని భగవంతుని యొక్క పాదార విందముల యందు విస్మృతి లేనటువంటి భక్తిగా అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఎప్పుడు భగవంతుని యొక్క పాదార విందనములను చింతనము చేయడం చేత ఆ పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానమును చేసి భక్తికి ఆనందమును అనుభవించగలిగినటువంటి గొప్ప అదృష్టాన్ని పొందగలిగినటువంటి సమాధి స్థితి కూడా ఈశ్వరుని యొక్క విభూతి తత్వమే. అంతవరకు ఇవ్వగలిగినటువంటి తల్లి, అటువైపు నడిపించగలిగిన తల్లి, అనుగ్రహాన్ని వర్షించగలిగిన తల్లి, జన్మ ప్రయోజనాన్ని చేకూర్చగలిగిన తల్లి ఎవరున్నదో ఆ తల్లి విభూతి స్వరూపమై మనని అనుగ్రహిస్తోంది. కాబట్టి ఆ తల్లికి విభూతిం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం. సురభి అంటే బాహ్యంలో కామధేనువు అని పేరు. భాగవతంలో ఒక మాట అంటారు, ఆ కామధేనువు యొక్క సంతానమే ఈ గోవులన్నీ.
లోకంలో మనం ఈ మాంస చిక్షుతో చూడడానికి వీలైనటువంటి స్వరూపం ఏది అంటే గోమాత. గోమాత ఆరాధన, గోసేవ ఒక గొప్ప విశేషాన్ని పొంది ఉంది. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నది కాదు, వేదములు చెప్పింది. మీరు ఏ పురాణం చదవండి, ఏ కావ్యం చదవండి, గోవు యొక్క స్పర్శ లేకుండా ఉండదు. రామాయణాన్ని పరిశీలించండి. సీతారామ కళ్యాణ ఘట్టంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురి యొక్క వివాహమైన తరువాత ఒక్కొక్కరి పేరు మీద 1,00,000 గోవులు చొప్పున దశరథ మహారాజు గారు దానం చేశాడు. అసలు మహాభారతంలో ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణమే కదా, కథనంతటినీ కూడా అంత తిప్పేశాయి. గో సంరక్షణం కోసం పాండవులు అజ్ఞాతవాస సమయంలో కూడా బయటకు వచ్చేయడానికి సిద్ధపడిపోయారు అంటే ధర్మరక్షణలో, గో సంరక్షణలో వాళ్ళు ఎంత జాగ్రత్త వహించారు. అసలు పరశురామావతారంలో అంతమంది మీద గండ్రగొట్టలు పట్టుకు బయలుదేరాడు అంటే ఆవుని ఎత్తుకుపోయిన దగ్గరే కథా ప్రారంభం. ఎక్కడ చూసినా గోవుని రక్షించడం అనేటటువంటిది అంత ప్రధానంగా కనపడుతుంది. గోసేవ అంత గొప్పగా కనపడుతుంది. అందరూ శృతి స్మృతి చెప్పినట్టుగా కర్మలు చేయగలిగినటువంటి సమర్థత ఉన్నవారుంటారు, ఆ సమర్థత లేనివారుంటారు. సమర్థత ఉన్నవారి కొరకు, లేనివారి కొరకు కూడా స్త్రీ పురుష పండిత పామర కుల వర్ణ వర్గ విభేదములు లేకుండా అందరినీ కూడా అనుగ్రహించడానికి వీలుగా పూజ అందుకోవడానికి ఈ లోకంలో వచ్చినటువంటి గొప్ప ప్రాణి గోమాత. అందుకే భూమాత ఎంత గొప్పదో, దేశమాత ఎంత గొప్పదో, శ్రీమాత ఎంత గొప్పదో, జనకమాత ఎంత గొప్పదో, గోమాత అంత గొప్పది. ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షి పరదేవత సుప్రభాతం అయిపోగానే ఆవిడ దర్శనం చెయ్యాలి అంటే తెర తీయగానే అందరినీ పక్కకుండండి అని గోపృష్ఠాన్ని ముందు చూపిస్తారు. ఆ గోపృష్టము లక్ష్మీస్థానము. మహాభారతంలో భీష్మాచార్యుల వారంతటి వాడు అప్పశయ్య మీద పడుకుని చెప్పాడు, కోరి కోరి లక్ష్మీదేవి వచ్చి గోవు యొక్క పృష్ఠభాగమునందు స్థానాన్ని తీసుకుని నిలబడింది అని చెప్పి. కాబట్టి నిజానికి ఆ గోమాత సకల దేవతాస్వరూపిణి అయి ఉన్నది. బాలురు పూజ చేయొచ్చు, బ్రహ్మచారులు పూజ చేస్తారు, గృహస్థు పూజ చేస్తాడు, వానప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తారు, పీఠాధిపతులు పూజ చేస్తారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, జీవన్ముక్తులు. చంద్రశేఖర భారతీ స్వామి వారు శారదాదేవికి పూజ చేయడం కోసమని శృంగేరిలో శారదా పరమేశ్వరి దేవాలయానికి వస్తుంటే బయట గుమ్మానికి అడ్డంగా ఎక్కడి నుంచో ఆవు వచ్చి పడుకుంది. గబగబా ఆయన అంతేవాసులు వచ్చి ఆవుని తట్టి లేపుతున్నారు స్వామివారు లోపలికి వెళ్ళాలని. స్వామివారు అన్నారు వద్దు వద్దు అని పీట వేయమని గోవు యొక్క పృష్ఠభాగానికి పూజ చేసి వెళ్ళిపోయారు గురునివాసులోకి. శారద ఒకటి, గోవు ఒకటి కాదు, నా తల్లి బయటికి వచ్చి పూజ తీసుకుంది నా దగ్గర అని వెళ్ళిపోయారు. గోవు అంత గొప్పది, మనం చెప్పడం కాదు, మహాత్ములు చెప్పారు, మహాత్ములు చేశారు, మనమెంతటి వాళ్ళం కాదని మాట్లాడడానికి. కాబట్టి అది శాస్త్రములు చెప్పిన విషయాన్ని ధిక్కరించి మాట్లాడడమే అవుతుంది. కాబట్టి గోసేవ అంత గొప్పటిగా వేద మంత్రములు కూడా అంగీకరించాయి. గౌర్వారగ్ని అన్నాయి. అగ్ని ఆరాధన అంత తేలిక విషయం కాదు. కానీ గోవుకి పెట్టినటువంటి గ్రాసం, గోవు ఒళ్ళు తుడిస్తే, గోవు సేవ చేస్తే అగ్ని యొక్క ఆరాధన చేసినట్టే. అగ్ని ఆరాధన చేస్తే ఏమొస్తుంది? శ్రియముచ్చేత్ హుతాశన, అగ్ని యొక్క అనుగ్రహం చేత శ్రియం కలుగుతుంది. గోవుకి గ్రాసం పెడితే, చేత్తో ఇంత గడ్డి పట్టుకుని ఆవుకి తినిపిస్తే, అగ్ని ఆరాధన చేస్తే ఏ ఫలితం వచ్చిందో గోవు యొక్క ఆరాధన చేత ఆ ఫలితమే వస్తుంది. అందుకే ఆ గోవు యొక్క సేవ, గో ప్రదక్షిణం, గో పూజ అంత గొప్పవయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారం, యావత్ భారతదేశాన్ని శంకర భగవత్పాదుల తర్వాత పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శాంతాకృతిం హితవచ పరిభాషమాణం గంభీరభావమతులం విజితారి షట్కం దేవీ పదద్వయ సరోరుహ లోలభృంగం శ్రీచంద్రశేఖర యతీంద్ర మహన్నమామి అని కీర్తింపబడినటువంటి మహాపురుషులు ప్రతిరోజు గోపూజ చేసేవారు. ఎక్కడున్నా గోపూజ చేసేవారు. గోవు కనపడితే గ్రాసం పెట్టేవారు. గోవుని రక్షించడానికి వారి జీవితాంతం ఎంత బృహత్ ప్రయత్నం చేశారు. అంతటి మహాత్ములే గోపూజలు చేశారు, అంతటి మహాత్ములే గోసేవ చేశారు. కాబట్టి ఆ గోవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్యములు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే గోమూత్రము,
గోమయము, ఈ 5 కలిపి పంచగవ్య ప్రాసనం చేస్తే దాని వలన కర్మాధికారం సిద్ధిస్తుంది. కారణం లోపల ఉన్నటువంటి మహాపాతకములు కూడా పంచగవ్య ప్రాశనం చేత దహింపబడుతున్నాయని శాస్త్రమే అంగీకరిస్తోంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. శాస్త్ర ప్రమాణం తప్ప మనమెవరం అవుననడానికి కాదనడానికి శాస్త్రంది అధికారం. కాబట్టి అంత గొప్పది గోవు. ఆ గోవు నుంచి వచ్చినటువంటి గోమయంతో అలికి భూశుద్ధి చేస్తున్నాం. గోవు నుంచి వచ్చినటువంటి నెయ్యి హోమం చేయడానికి ప్రధానమైనటువంటి ఉపకరణం. ఆ ఆవు పేడ పిడకలు హోమం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ ఆవు నుంచి వచ్చినటువంటి నెయ్యి లేకపోతే హోమం చేయలేం. హోమం చేయలేకపోతే దేవతలకి హవిస్సు అందదు. హవిస్సు అందకపోతే వాళ్ళు సంతోషించరు. సంతోషించకపోతే వర్షం పడదు. వర్షం పడకపోతే భూమి మీద పంట పండదు. పంట పండకపోతే మనకు అన్నం లేదు, 4 కాళ్ళ ప్రాణులకు ఇతర ప్రాణులకు అన్నం లేదు. భాగవతంలోనే దశమస్కంధంలో అంటారు, మఖము చేయ వజ్రి మెది సంతసింతును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు. ఇన్నిటికి ఆధారమై నిలబడినటువంటిది గోమాత, సురభిస్వరూపం. అలాగే సురభి అంటే మనోహరమై మంగళప్రదమైనటువంటి మంచి సువాసన, పరిమళము. ఎక్కడ ఆ పరిమళము ఉంటుందో, మంద్రమైనటువంటి సువాసన ఉంటుందో, ఎక్కడ అటువంటి మనోహరమైనటువంటి లక్షణం ఉంటుందో దాన్ని సురభి అని పిలుస్తారు. సింహాచలం సంపంగి అని ఉంటుంది, పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది ఆ పువ్వు. ఆ పువ్వులోంచి వచ్చేటటువంటి సువాసన బహు అందంగా ఉంటుంది. చాలా మంత్రంగా ఉండి ఎంత అందంగానో ఉంటుంది ఆ పువ్వు. అలాగే చైత్రమాసం వచ్చిందనుకోండి, ప్రకృతి అంతా కూడా ఎంత అందంగా ఉంటుందో. రామాయణంలో దశరథుడు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. వసంత ఋతువే సురభి. వసంత ఋతువులో చెట్లన్నీ చిగురుస్తాయి. ఎక్కడ చూసినా చెట్లన్నీ విరగపూసేసి ఉంటాయి. అసలు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, ఎంత సువాసనలతో ఉంటుందో. తుమ్మెదలు బారులు తీరి ఉంటాయి. ఒక్కొక్కసారి వసంత ఋతువులో ఆ కొండల మధ్యలోంచి మారేడు మిల్లి మీదుగా వెడుతున్నప్పుడు కార్లు అటు ఇటు నిలబడిపోతాయి. అరణ్యంలో పొద్దున్నే పువ్వులు వికసించగానే కొన్ని వేల తుమ్మెదలు వచ్చేసి రహదారికి అడ్డొచ్చేస్తాయి. వచ్చేస్తే ప్రయాణ సాధనాలు వెళ్ళలేక ఎక్కడికక్కడ నిలబడిపోతాయి. బాగా పువ్వులు వికసించి సూర్యోదయం అయిపోయిన తర్వాత ఈ తుమ్మెదలన్నీ అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాహనాలు వెడుతుంటాయి. ఒకసారి అలా నిలబడిపోయిన వాహనంలో నేను ఉండి ఆ తుమ్మెదల్ని చూసి ఆశ్చర్యపోయిన భద్రాచలం వెడుతూ. కాబట్టి వసంత ఋతువు సురభి, గోమాత సురభి, కామధేనువు సురభి, ఇవన్నీ మనసుకి మంగళప్రదత్వం, బాహ్యంలో అపారమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. అంత గొప్ప గోస్వరూపంగా, కామధేను స్వరూపంగా, ఆ చంపక పుష్ప స్వరూపంగా, పరిమళ స్వరూపంగా, మనోహర స్వరూపంగా లోకాన్నంతటినీ రంజిల్లేటట్టుగా చేస్తూ బాహ్యమునందు సంతోషాన్ని ఇస్తూ ఆంతరమునందు కావలసినటువంటి పుణ్యాన్ని సమకూర్చుకోవడానికి సావకాశాన్ని కల్పించేటటువంటి తల్లి యొక్క విభూతి ప్రసరించినటువంటి లక్షణమునకు సురభి అని పేరు. ఆ సురభిగా ప్రకాశిస్తున్న తల్లివి అమ్మా లక్ష్మి, నువ్వే, నీకు నమస్కారం అని ఆ నామంలో సురభి అన్న పేరుతో అమ్మవారిని కీర్తిస్తున్నారు. సౌభాగ్య లక్ష్మీ రావ